స్పేస్ ఎక్స్ పరిచయం అవసరం లేని పేరు. మస్క్ మస్తిష్కంలో పుట్టిన ఈ ఆలోచన అంతరిక్షంలో అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో ప్రమాదాన్ని కూడా మోసుకువస్తుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఆ సంస్థకు చెందిన శాటిలైట్లు ఎక్కువగా రాలిపోతున్నాయని, అంతరిక్షంలో చెత్తగా మారుతున్నాయని, అది ప్రపంచ మనుగడకే ప్రమాదకరంగా మారిందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అలా జరుగుతోందా? స్టార్లింక్ శాటిలైట్లు ఎందుకు రాలిపోతున్నాయి? అసలు అంతరిక్షంలో చెత్తేంటి? అంతరిక్షంలో పెరుగుతున్న చెత్త, స్పేస్ ఎక్స్ సంస్థపై సైంటిస్టుల ఆందోళన. రోజుకు 2-3 శాటిలైట్లు రాలిపోతున్నాయా? స్పేస్లో డేంజర్గా మారుతున్నాయా? భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరమా? స్పేస్ ఎక్స్ సరే, మిగతా సంస్థల పరిస్థితేంటి? అంతరిక్షంలో చెత్తను క్లీన్ చేయడం ఎలా? సైంటిస్టులు సూచిస్తున్న విషయాలు ఏంటి? భూమి చుట్టూ మనుషులు క్రియేట్ చేసిన వ్యర్థాల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం 45,000 కంటే ఎక్కువ మానవ నిర్మిత వస్తువులు భూకక్షలో తిరుగుతున్నాయి. ఈ అంతరిక్ష వ్యర్థాలు రాబోయే రోజుల్లో తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంది. వీటి కారణంగా అంతరిక్షంలో ఇతర ఉపగ్రహాలు, వ్యోమ నౌకలు ఢీకొనే ప్రమాదం పెరుగుతోంది. ఒకవేళ ఈ వ్యర్థాలను కంట్రోల్ చేయలేకపోతే భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం అసాధ్యం కావచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కెస్లర్ సిండ్రోమ్ గురించి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకసారి మొదలైతే అది ఒక గొలుసు చర్యలా కొనసాగుతుంది. ఒక వ్యర్థ వస్తువు మరొక దానిని ఢీకొనడం కారణంగా మరింత ఎక్కువ వ్యర్థాలు ఏర్పడతాయి. ఇలా నిరంతరాయంగా జరిగే ఢీకొట్టే పరంపర అంతరిక్షంలో వ్యర్థాల సంఖ్యను విపరీతంగా పెంచుతుంది. ఒకానొక సమయంలో భూమి కక్ష అంతరిక్ష ప్రయాణానికి పూర్తిగా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ మధ్య చైనా శాటిలైట్ ఒకటి స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్లింక్ ఉపగ్రహానికి చాలా దగ్గరగా వెళ్ళింది. కేవలం 200 మీటర్ల దూరంలో ఇవి తప్పించుకున్నాయి. అవి కానీ ఢీకొని ఉంటే ఇవాళ పరిస్థితి ఇంకోలా ఉండేది. దీంతో ఇప్పుడు అంతరిక్షంలో చెత్త గురించి మళ్లీ చర్చ మొదలైంది. ప్రస్తుతం స్పేస్లో స్టార్లింక్కు సుమారు 9,500 శాటిలైట్లు ఉన్నాయి. ఇందులో 4,000 ఉపగ్రహాలను కక్ష మార్చాల్సి వచ్చింది. అంటే దాదాపుగా 40% శాటిలైట్ల కక్ష చేంజ్ చేశారు. భవిష్యత్తులో స్టార్లింక్ శాటిలైట్ల సంఖ్య 34,000కు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇకటు చైనా కూడా సుమారు 13,000 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తోంది. వాటితో పాటు భారత్, రష్యా, యూరోపియన్ యూనియన్ కూడా కొత్త ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాయి. అంతరిక్షం ఇలా నిండిపోతే ఇప్పుడు చైనా, స్పేస్ ఎక్స్ శాటిలైట్ల మధ్య జరిగిన సంఘటనలే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క ప్రమాదం జరిగినా వేల శాటిలైట్లు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంతరిక్షంలో చెత్త చుట్టూ చర్చ జరుగుతున్న వేళ స్టార్లింక్ పై సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉపగ్రహాలు భూమిపై పడిపోతున్నాయని చెప్తున్నారు. రోజుకు 2-3 శాటిలైట్లు ఇలా రాలుతున్నాయని, ఈ ఉపగ్రహాల కారణంగా లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో చెత్త పేరుకుపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో కొత్త ఉపగ్రహాలకు చోటే లేకుండా పోతుందని అంటున్నారు. వీటికి 20,000 చైనా శాటిలైట్లు కూడా తోడవుతాయని టెన్షన్ పడుతున్నారు. స్టార్లింక్ పంపించే ఉపగ్రహాల జీవితకాలం 5 నుంచి 7 ఏళ్లు ఉంటుంది. కాలం చెల్లిన తర్వాత ఆ ఉపగ్రహాలు లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోనే తిరుగుతూ ఉంటాయని, కొన్నైతే భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోతూ నేల రాలుతున్నాయని సైంటిస్టులు అంటున్నారు. ప్రపంచమంతా కమ్యూనికేషన్ స్ట్రాంగ్ చేయాలని స్టార్లింక్తో మస్క్ పట్టుదలతో ఉంటే ఇవిప్పుడు స్పేస్లో ప్రమాదాన్ని క్రియేట్ చేస్తున్నాయా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. రాలిపోతున్న స్టార్లింక్ శాటిలైట్లు
భూమి దిగువ కక్షలో చేరి ప్రమాదకరంగా మారుతున్నాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ భవిష్యత్ ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఈ స్పేస్ వ్యర్థాలతో ఫ్యూచర్ మరింత టఫ్గా ఉండబోతోందా? అంతరిక్షంలో చెత్తని క్లీన్ చేసే మార్గమే లేదా? సైంటిస్టులు ఏమంటున్నారు? భూమి దిగువ కక్షలో 40,000కు పైగా ఉపగ్రహాలు యాక్టివ్గా ఉన్నాయి. 2030 నాటికి వీటి సంఖ్య 1,00,000కు చేరవచ్చని అంచనా. దీంతో అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్ తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాసెస్లో కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల విడి భాగాలు, స్పేస్ క్రాఫ్ట్ల శిథిలాలతో భూ దిగువ కక్ష కాస్మిక్ స్క్రాప్ యార్డ్గా మారింది. ఇప్పుడు స్టార్ లింక్ ఉపగ్రహాలు భయపెడుతోంది ఇలానే. ఈ అంతరిక్ష వ్యర్థాలు గంటకు సుమారు 18,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదకరంగా మారాయి. ఈ వేగం బుల్లెట్ స్పీడ్ కంటే 7 రెట్లు ఎక్కువ. దీంతో ఈ వ్యర్థాలు భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు, శాటిలైట్లకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అంతరిక్ష వ్యర్థాల నిర్వహణపై ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. భూమి దిగువ కక్ష ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద చెత్త డంప్ యార్డ్గా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాతావరణ మార్పు ప్రభావాలు భూమికే పరిమితం కాదు, ఇవి అంతరిక్షాన్ని కూడా తాకుతున్నాయని తేలింది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు భూ సమీపంలో అంతరిక్ష వాతావరణాన్ని మార్చేస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి. కార్బన్ డయాక్సైడ్, గ్రీన్ హౌస్ వాయువులు పై వాతావరణం అంటే థర్మాస్ఫియర్ను కుంచుకునేలా చేస్తాయి. అలా జరిగితే సాంద్రత తగ్గుతుంది. దీంతో వెదర్ డ్రాగింగ్ తగ్గుతుంది. కాలం చెల్లిన ఉపగ్రహాలను, అంతరిక్ష వ్యర్థాలను కిందికి నెట్టే బలం ఇదే. నిజానికి అంతరిక్ష వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపించడానికి శాస్త్రవేత్తలు, సంస్థలు కృషి చేస్తున్నారు. వ్యర్థాలను ట్రాక్ చేయడం, వాటి కదలికలను అంచనా వేయడం ఇందులో కీలకం. దీని ద్వారా ఢీ కొట్టడాన్ని నివారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న వ్యర్థాలను తొలగించడానికి, భవిష్యత్తులో కొత్త వ్యర్థాలు ఏర్పడకుండా నిరోధించడానికి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. అంతరిక్ష వ్యర్థాల సమస్య అనేది ఇంటర్నేషనల్ ప్రాబ్లం. దీనిని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు, అంతరిక్ష సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.